Hello guys, welcome back to my vlog. I hope so all are doing well. చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు చెయ్యట్లేదు అని. సో నాకు ఒక తలకాయ నొప్పి వచ్చింది. వాట్ ఈస్ దాట్ అంటే నేను ఎంఈడీలో జాయిన్ అయ్యాను. ఆ ఎంఈడీలో జాయిన్ అయ్యి నేను ఎందుకు జాయిన్ అయ్యానా అని అనుకుంటున్నాను. వై? బికాజ్ గోయింగ్ టు రెగ్యులర్ కాలేజ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. నేనైతే ఎంఈడి ఏదో అట్లా జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ రాసి మిగతా టైం ప్రిపరేషన్కి కేటాయించుకుందాం అని అనుకున్నాను. బట్ అది జరగని పని ప్రజెంట్ అయితే. ఎందుకు అంటే మా కాలేజ్లో 100% అటెండెన్స్ కావాలి అని తలకాయ నొప్పి పెడతాను. వాళ్ళైతే వెళ్ళకపోతే అబ్సెంటీస్ వాళ్ళకి ఎగ్జామ్కి రానివ్వట్లేదు. చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళతో ఫీజు కట్టించి వాళ్ళకి ఎగ్జామ్ పర్మిషన్ ఇస్తున్నారు. గాడ్, ఇట్స్ అ వెరీ హెక్టిక్. అండ్ మళ్ళీ మధ్యలో టీచింగ్ ప్రాక్టీస్ ఇంటర్న్షిప్ ఉండే మాకు బీఎడ్ స్టూడెంట్స్ వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి వెళ్ళాలి. రికార్డ్స్ కంప్లీషన్ అది ఒక్కటి ఉన్నది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 1 month మాకు టీచింగ్ ప్రాక్టీస్ ఉంది. బీఎడ్ కాలేజెస్కి వెళ్ళి మేము అబ్జర్వేషన్ చేయాలి. అది ఒక పెద్ద తలకాయ నొప్పి ఎంఈడి. బట్ ఇదే టైంలో ఈ వ్యాకెన్సీస్ రావడం వల్ల మాకు ఇబ్బంది ఉంది. అదే ఒకవేళ ఖాళీగా ఉంటే వ్యాకెన్సీస్ ఏం లేకపోతే బిందాస్గా వెళ్ళి ఎంఈడి పూర్తి చేసుకునే వాళ్ళం. టీచింగ్ ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంఈడి స్టూడెంట్స్ కాబట్టి మనం అబ్జర్వేషన్ చేయాలి, రికార్డ్స్ రాయాలి, ప్రతి ఒక్కటి చేయాలి. అది ఓకే. బట్ 100% అటెండెన్స్ నేను మ్యాండేటరీ అయితే అనుకోవట్లేదు గాయస్. ఎందుకంటే అది ఇప్పుడు ప్రెజెంట్ ఎంఈడి స్టూడెంట్స్కి అట్లీస్ట్ కొంచెం లూజ్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా పైకి వచ్చిన లెవెల్లో స్టూడెంట్స్. వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసుకొని కూడా వాళ్ళు చదువుకోగలుగుతారు. వాళ్ళకి కొంచెం చాయిస్ ఇస్తే బాగుంటుంది. ఓకే, టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళడం అంటే ఓకే, వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. బట్ నాట్ ఫర్ ది క్లాసెస్కి వెళ్ళి కూడా దే హ్యావ్ దట్ మచ్ కెపాసిటీ, వాళ్ళు చదువుకోగలుగుతారు. ఓకే, సార్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, కానీ అర్థం చేసుకుంటలేరు గాయస్. సో ఇప్పుడు నేను ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఒక పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తుంది అదైతే. సో మీరు కూడా ఇలాంటి ఏదైనా ఫేస్ చేస్తున్నారా? నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి గాయస్. నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. వెళ్ళాల్సిందే. సో ఐఎమ్ గోయింగ్. మళ్ళా మై కాలేజ్ ఈజ్ నాట్ నియర్ బై మై హోమ్. ఐ షుడ్ ట్రావెల్ 2 hours ఇన్ బస్. అది బస్సు ఫ్రీ ఉండడం వల్ల నాకు ఒక మంచి ఆపర్చునిటీ అది. ఎందుకంటే డైలీ ఆ బస్సులో ఛార్జీలు పెట్టి పోవాలంటే ఒక 150 కంటే ఎక్కువ అవుతుంది తెలుసా. మనం ఇట్స్ రియల్లీ టేకింగ్ మీ 2 hours ఆఫ్ టైమ్ టు రీచ్ టు మై కాలేజ్ యూనివర్సిటీ. ఎందుకంటే మై హోమ్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ మై యూనివర్సిటీ. ఓకే, బట్ నేను హాస్టల్లో ఉండొచ్చు కదా అంటే హాస్టల్లో నేను ఉండలేను. వై? బికాజ్ ఇంట్లో పనులు ఉంటాయి, ఇంట్లో వర్క్ ఉంటాయి, అవన్నీ చేయాలి. మా వాళ్ళు నన్ను హాస్టల్లో పంపించరు. ఎందుకంటే ఇంట్లో వర్క్ ఎవరు చేస్తారు? నేను చేయాలి కదా. సో దట్స్ ఫైన్. ఇట్లా అంటే చాలామంది అంటారు, నువ్వు హాస్టల్లో ఉండొచ్చు కదా, హాస్టల్లో ఏమవుతుంది అంటే ఏం కాదు అక్కడ. బట్ ఇంట్లో పెద్ద అమ్మాయి ఉంది అంటే వర్క్ చేయాలి కదా, అన్నీ మెయింటైన్ చేయాలి కదా. ప్రతి ఒక్కటి చేసి వర్క్ చేసి కాలేజ్కి వెళ్తాం మేము. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ప్లస్ సెల్ఫ్ స్టడీ చేయాలి, ప్లస్ కంటెంట్ చేయాలి, ప్లస్ కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ టైంకి రీచ్ అవ్వాలి. యూనో వాట్, నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఎగ్జాక్ట్లీ 5:30కి నేను లేచేస్తాను. లేచిన తర్వాత మ్యాక్సిమం 7:30 వరకు నేను రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతాను తెలుసా. నేను ఈవెన్ ఎవ్రీ డే వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్ ఐ గో టు కాలేజ్. ఎందుకంటే మళ్ళీ ఓ మై గాడ్, బస్సెస్ ఫ్రీ అయినప్పుడైతే ఎంత రష్ ఉంది అంటే నిలబడి వెళ్ళాలి తెలుసా. గంటలు నిలబడి వెళ్ళాలి బస్సులో. మా ప్రాబ్లం ఎవరికి అర్థం కాదు. సో అది రీజన్. అందుకే ఐ యామ్ బీయింగ్ ఇన్కన్సిస్టెంట్. ఎందుకంటే నేను ఇంటికి వచ్చేసరికి నాకు ఆ పేషెన్స్ కూడా ఉండట్లేదు తెలుసా, కంటెంట్ చేద్దాము అంటే మీ అందరి కోసం. సో గాయస్, మై ఫాలోవర్స్, ఇప్పుడు నా బాధలు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే దాట్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. మా ఫాలోవర్స్ నన్ను అన్సబ్స్క్రైబ్ చేయకుండా నాతోటి నా జర్నీలో భాగంగా ఉంటారు అని అనుకుంటున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు. సో ఇది స్టోరీ అన్నమాట. సో చెప్పండి గాయస్, మీరే, నేను ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. వ్యాకెన్సీ ఉంది, డివైయూకి నేను ప్రిపేర్ అవ్వాలి, 100% ఎఫర్ట్ పెట్టాలి. ఒక్క పోస్ట్ కోసమే, నా కేటగిరీలో పోస్ట్ లేకపోయినా జనరల్ కేటగిరీలో అయినా నేను కొట్టాలి అని ఒక కసి ఉంది లోపల తెలుసా. బట్ అవన్నీ పాసిబుల్ అవ్వాలంటే ఆ తలకాయ నొప్పి వదులుకోవాలి. ఎంఈడి కాలేజ్ సాక్రిఫైస్ చేయాలి. కోర్స్ ఆల్రెడీ నేను 2nd సెమిస్టర్లో ఉన్నాను గాయస్. సీరియస్లీ నేను 2nd సెమిస్టర్లో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు తెలుసా.
మొన్ననే స్కూల్ అబ్జర్వేషన్ రికార్డ్స్ అన్ని రాసి సబ్మిట్ చేసి వచ్చేసాను. మళ్ళీ తలకాయ నొప్పి 1 మంత్ ఉంది అంత టీపీ, మళ్ళీ అదొక బాధ. సో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి, వాట్ షుడ్ ఐ డూ, వెదర్ ఐ షుడ్ సాక్రిఫైస్ ఎ మీటింగ్ ఆర్ ఐ షుడ్ మేనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఇంటికి రాగానే ఇంకొక తలకాయ నొప్పి ఉంది నాకు. ఏంటిది తెలుసా, నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను. అసలు ఎందుకు తీసుకున్నానో నాకు అర్థం కావట్లేదు. దట్ అంటే వాళ్ళ పేరెంట్స్ బాగా ఫోర్స్ చేయడం వల్ల నేను పిల్లలకి, ఇద్దరే ఉన్నారు, ఎక్కువ లేరు, ఇద్దరే పిల్లలు ట్యూషన్ చెప్పమని చెప్పారు. సో వాళ్ళు ఎందుకంటే దే ఆర్ వెరీ వీక్, వాళ్ళ బేసిక్స్ లేదు పాపం వాళ్ళకి. సో కొంచెం ఒక 3 months వరకు నేనైతే నా బేసిక్స్, నా ఎఫర్ట్స్ వాళ్ళకి పెడతాను. సో దట్ వాళ్ళు ఏదైనా కొంచెం అయినా నేర్చుకుంటారు. దే ఆర్ ఇన్ 8th standard, దే డోంట్ నో ఎనీథింగ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే, సో ఇదంతా తలకాయ నొప్పి ఉంది గాయస్. సో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ నాట్ డూ, హౌ టు ప్రిపేర్, హౌ టు మేనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సో దట్ ఇట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ మై ప్రిపరేషన్ అండ్ మై సెల్ఫ్ ఆల్సో. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఇంకా ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. బాయ్.